హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎలాంటి దోషమైనా ఏడుగురు మూర్తుల చేతిలోనే వాళ్ళ కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని దోషాలు మన కర్మానుసారం మన వెంట వస్తూ ఉంటాయి, మరికొన్ని జన్మతః వస్తూ ఉంటాయి. వీటి నుంచి బయటపడితే తప్ప అనుకున్నది సాధించలేము. అలాంటి గ్రహ దోషాల నుంచి తప్పించుకోవాలంటే హిందూ శాస్త్రాల్లో కొన్ని పరిష్కారాలను సూచించారు. ఏ గ్రహమైనా తప్పనిసరిగా ఓ అధిదేవతను కలిగి ఉంటుంది. ఆ దేవతను పూజించడం వలన సకల దోషాలు తొలగి జీవుడు విముక్తుడవుతాడు. అందుకే వారంలో ఒక్కో రోజున ఒక్కో దేవుడని ఆరాధించడం సాంప్రదాయకంగా వస్తుంది. మరి పెద్దలు చెప్పినట్టుగా ఏ గ్రహ దోషాలకు ఏ దేవుణ్ణి పూజించాలో చూద్దాం. హిందూ సాంప్రదాయంలో వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది. ఈ రోజుల్లో ఆయా దేవతలను పూజించడం వలన ఆధ్యాత్మిక జ్యోతిష శాస్త్ర ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రతిరోజు ఏ దేవతను ఎందుకు పూజిస్తారో దాని ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం. సూర్యుడు ఆరోగ్యం, శక్తి, విజయాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈరోజు సూర్య పూజ చేయడం వలన జీవశక్తి సానుకూలత పెరుగుతుంది. సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయటం, గోధుమలతో చేసిన పదార్థాలను సమర్పించడం ఆయనకి ఎంతో ప్రీతి. దీనికి దోష నివారణ, సూర్యుడిని పూజించడం వల్ల మనకి దోష నివారణ ఏం జరుగుతుందంటే సూర్యుడు ఆత్మ, నాయకత్వం మరియు కీర్తిని సూచిస్తాడు. ఈరోజు పూజ జాతకములో సూర్య సంబంధిత దోషాలని తగ్గిస్తుంది. నెక్స్ట్ సోమవారం శివుడు. సోమ అంటే చంద్రుడు, శివుడికి అంకితం. ఈరోజు శివ పూజ చేయడం వలన మానసిక శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆరోగ్యం లభిస్తాయి. శివలింగానికి పాలు, నీరు లేదా గంగాజలముతో అభిషేకం చేయడం, బెల్వ ఆకులు సమర్పించడం, శివ పంచాక్షరి మంత్రం జపించడం. దోష నివారణకేస్తే చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు. శివుడిని పూజించడం వలన చంద్రదోషాలు తొలగిపోతాయి. మంగళవారం హనుమంతుడు లేదా దుర్గాదేవి. మంగళవారం అంగారకుడికి అంటే మంగళ గ్రహం అంకితం. హనుమంతుడిని పూజించడం వల్ల ధైర్యం, శక్తి మరియు శత్రు భయం నుంచి రక్షణ లభిస్తుంది. దుర్గాదేవి పూజ కోసం ఈరోజు రక్షణ మరియు సంక్షోభాల నుంచి విముక్తి కోసం ఎంచుకుంటారు. దోష నివారణ ఏమిటంటే హనుమాన్ చాలీస్ పఠించడం, సింధూరం సమర్పించడం, దుర్గా సప్తశతి లేదా దేవీ మంత్రాలు జపించడం. మంగళ గ్రహం శక్తి ధైర్యాన్ని సూచిస్తుంది. ఈరోజు పూజ మంగళ దోషాన్ని తగ్గిస్తుంది. ఇక బుధవారం శ్రీకృష్ణుడు లేదా గణేశుడు. బుధవారం బుధగ్రహానికి అంకితం. శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల జ్ఞానం, భక్తి, సంతోషం లభిస్తాయి. గణేశుడు అడ్డంకులను తొలగిస్తాడు, విజయాన్ని ప్రసాదిస్తాడు. గణేశ అష్టకం లేదా కృష్ణ అష్టకం పఠించడం, మోదకాలు లేదా లడ్డూలు సమర్పించడం, తులసి ఆకులతో పూజ చేయడం. దోష నివారణ ఏమిటంటే బుధగ్రహం బుద్ధి మరియు సమాచారాన్ని నియంత్రిస్తుంది. ఈరోజు పూజ, విద్య మరియు వ్యాపారంలో విజయాన్ని అందిస్తుంది. నెక్స్ట్ గురువారం అంటే గురు, బృహస్పతి లేదా విష్ణువు. గురువారం బృహస్పతి గ్రహానికి అంకితం. విష్ణువును పూజించడం వలన సంపద, శాంతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తాయి. గురు బృహస్పతి జ్ఞానం, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. విష్ణు సహస్రనామం పఠించడం, పసుపు రంగు పుష్పాలు సమర్పించడం, కడలి పండ్లు లేదా పసుపు రంగు ఆహారం నైవేద్యం చేయడం. దోష నివారణ ఏమిటంటే బృహస్పతి జ్ఞాన సంపదను సూచిస్తాడు. ఈరోజు పూజ బృహస్పతి దోషాలను తగ్గిస్తుంది. నెక్స్ట్ శుక్రవారం లక్ష్మీదేవి. శుక్రవారం శుక్రగ్రహానికి అంకితం. లక్ష్మీదేవిని పూజించడం వలన సంపద, ఐశ్వర్యం మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. లక్ష్మీ అష్టకం లేదా కనకదార స్తోత్రం పఠించడం, పద్మాలు లేదా ఎరుపు పుష్పాలు సమర్పించడం, కీర్ లేదా తీపి నైవేద్యం చేయడం. ఇంకా దోష నివారణ ఏమిటంటే
శుక్రగ్రహం సౌందర్యం, సంపద మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తాడు. ఈరోజు పూజ శుక్రదోషాలని తగ్గిస్తుంది. నెక్స్ట్ శనివారం, శనిదేవుడు లేదా వెంకటేశ్వరుడు. శనివారం శని గ్రహానికి అంకితం. శనిదేవుడిని పూజించడం వలన కర్మ ఫలితాలు సమతుల్యం అవుతాయి మరియు జీవితంలో కష్టాలు తగ్గుతాయి. వెంకటేశ్వరుడు సంపద మరియు శాంతిని ప్రసాదిస్తాడు. శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వలన నల్ల నువ్వులు లేదా నీలం రంగు వస్త్రం సమర్పించడం, నీలం రత్నాలు దానం చెయ్యడం, ఇవన్నీ దోష నివారణ ఏమిటంటే శనిగ్రహం కర్మ న్యాయాన్ని సూచిస్తారు. ఈరోజు పూజ శని దోషం సాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు నిర్దిష్ట దేవతను పూజించడం వల్ల మానసిక శాంతి, ఆధ్యాత్మిక బలం, జీవితంలో సమతుల్యత లభిస్తాయి. గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఈ పూజలు సహాయపడతాయి. జాతకంలోని దోషాలను తగ్గిస్తాయి. ఈ సాంప్రదాయం హిందూ సంస్కృతిని బలపరుస్తుంది. దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక అనుశాసనాన్ని పెంపొందిస్తుంది. ఇవన్నీ కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.